కిలారు వెంకట రోసయ్య పొన్నూరు మాజీ ఎమ్మెల్యే. ఈయన గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్పై గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసినటువంటి ఈ వ్యక్తి ప్రస్తుతం పార్టీ పరిస్థితులు బాలేక ఆయన వెంటనే పార్టీకి రిజైన్ చేయడం, పార్టీ ముఖ్యులపై విమర్శలు ఎక్కుపెట్టి మరి పార్టీకి గుడ్ బై చెప్పి తన సామాజిక వర్గమైనటువంటి జనసేన పార్టీలో, ఎందుకంటే అతను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడే ఈ కిలారు వెంకట రోసయ్య. సో ఆయన వెంటనే జనసేన పార్టీలో జాయిన్ అయిపోవడం, హుటాహుటిన అన్నీ జరిగిపోయాయి. సో గతంలో ధూళిపాల నరేంద్ర వర్సెస్ కిలారు వెంకట రోసయ్య మధ్య జరిగిన పున్నూరు ఫైట్ రేపటి రోజున ఎలాగే జరుగుతుందంటే మాత్రం చెప్పలేం. ఎందుకంటే జనసేన అభ్యర్థిగా పున్నూరు విధిగా ఈయనకి టికెట్ వస్తే సరి, ఎందుకంటే ఇండివిజువల్గా పోటీ చేస్తేనే టికెట్ వస్తుంది, లేదంటే కనుక పొత్తులో భాగంగా ధూళిపాల నరేంద్రకి అక్కడ జై కొట్టే పరిస్థితి కనిపిస్తుంది.